ఈ చోటకు విచ్చేసి మేము చూపించే వీడియోలను వీక్షిస్తున్న మా ప్రేక్షకులందరికీ శుభాభినందనలు. మేము చూపించే రుచికరమైన పసందైన వంటలను ఆస్వాదించడమే కాకుండా మీ కనీస కర్తవ్యంగా సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి మరియు మీ బొటనవేలుతో ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు ఈ వీడియోని షేర్ చేయమని మనవి. అండి, మా ఫామ్ రుచులు తిరిగి స్వాగతం. ఈరోజు మనం చూసే ఐటమ్ మటన్ కీమా బాల్స్ అంటారు కదా, మటన్ కీమా వడ, మటన్ ముట్లీలు అంటారు. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఉప్పు, కారం, బటర్ కొంచెం తీసుకున్నాను, కొంచెం ఆయిల్ తీసుకున్నాను, మళ్ళీ పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, మళ్ళీ కీమా మెత్తగా కొట్టించిన కీమా. సో ఇప్పుడు ఏ విధంగా మనం చేసుకోవచ్చో చూద్దాం. ఫస్ట్ నేను కొంచెం మిరియాల పొడి కలిపాను, మళ్ళీ ఉప్పు, కారం కలుపుతున్నాను ఆ కీమాలో. మీకు ఎక్కువ కారం వద్దనుకుంటే తక్కువ వేసుకోండి. మళ్ళీ గరం మసాలా వేసాను, మళ్ళీ ఉల్లిపాయలు, మళ్ళీ శనగపిండి కొంచెం కలుపుతున్నాను, కొంచెం క్రిస్పీగా రావడానికి. మళ్ళీ బటర్ కలుపుతున్నాను కొంచెం, ఎందుకంటే మనం ఎయిర్ ఫ్రైర్లో పెడుతున్నాం కాబట్టి మరి కాలిపోకుండా మనం బటర్ యాడ్ చేస్తున్నాము. సో ఇవన్నీ వేసినాక ఒకసారి మొత్తం కలుపుతాం అనమాట. మొత్తం బాగా మిక్స్ అయిపోయే వరకు బాగా పట్టాలన్నమాట కీమాకి ఈ ఐటమ్స్ అన్నీ. నెక్స్ట్ ఈ పచ్చిమిరకాయలు వేస్తున్నాను, కానీ పచ్చిమిరకాయలు మీరు వేసేటప్పుడు ఎంత మళ్ళీ మిక్సీలో మనం ఒకసారి ఆడిస్తాం కదా, పచ్చిమిరకాయలు కొంచెం మీరు కింద వేస్తే బెటర్ మిక్సీలో, ఎందుకంటే బాగా నలుగుతాయి. మళ్ళీ పైన వేస్తే ఈ కీమాలో నలగదు కాబట్టి కింద ఫస్ట్ పచ్చిమిరకాయలు వేసుకొని మళ్ళీ ఈ మనం కలిపిందంతా కీమాతో ఇవన్నీ కలిపాం కదా మిక్సీలో వేసి ఎక్కువ తిప్పకూడదు, మరీ మెత్తగా కొంచెం బరగ్గా ఉండేట్టే తిప్పేసి తీసేయాలి. సో ఇది తీసినాక మనం ఎయిర్ ఫ్రైర్ వాడుతున్నాం కాబట్టి అమ్మ ఏం చెప్పిందంటే కొంచెం ఆయిల్ వేద్దామని చెప్పేసింది. దీనికి కొంచెం ఆయిల్ వేస్తున్నాను, కుకింగ్ ఆయిల్. ఆ తర్వాత మీరు దీన్ని బాల్స్లా చేసుకోవచ్చు, లేదా వడల్లాగా మెత్తగా చేసుకోవచ్చు. ఇక్కడ మనం వడల్లా చేస్తున్నాం కదా, మీ ఇష్టం, అది బాల్స్లా కూడా చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసుకుంటే మన చేతికి అతుక్కోకుండా నీట్గా వస్తుంది అనమాట. సో ఇక్కడ అమ్మ ఏం చేస్తుంటే ఈ ఎయిర్ ఫ్రైర్ ఉంది కదా, దాంట్లో ప్లేట్ ఉంది, దానికి కూడా కొంచెం ఆయిల్ రాస్తుంది, ఎందుకంటే కింద అతుక్కోకుండానికి ఫ్రై అయినప్పుడు. కానీ అది అలా రాయటం మిస్టేక్ అయింది, నేను చెప్తాను మళ్ళీ మీకు సేపట్లో. మనం ఎట్లా పిండిలో కలిపాం కాబట్టి అవసరమే లేదు సెపరేట్ రాయటం. ఆ సెపరేట్ రాయటం వల్ల ఏమైందంటే అడుగు అంతా కాలుతూ ఉందన్నమాట బాగా ఈ ఆయిల్ వల్ల. ఎక్కువ కింద అడుగు ఎక్కువ కాలిపోయింది పైన కంటే, దానివల్ల అది అతుక్కుపోయింది ఆ ప్లేట్కి కొంచెం పిండి. సో మీరు కనుక చేసుకున్నట్టయితే ప్లేట్ రాయక్కర్లేదు, కొంచెం లైట్గా మీకు దీంట్లోనే ఆయిల్ వేసుకున్నప్పుడు పిండిలో సరిపోతుంది, ఆ పిండిలోనూ ఆ కీమాలో. సో ఇక్కడ నేను టెంపరేచర్ ఒక 200 పెడుతున్నాను, ఒక 20 minutes పెట్టి చూద్దామని. కానీ ఇప్పుడు కూడా మీరు ఎయిర్ ఫ్రైర్ వాడేటప్పుడు మధ్యలో ఒకసారి చూసుకోండి స్టేటస్, మధ్యలో ఒకసారి చూసి తిప్పితే బెటర్, ఇంకో సైడ్ కూడా బాగా ఫ్రై అవుతుంది. 10 నిమిషాలు పెట్టారనుకోండి, ఒక 5 నిమిషాలు చూసి తిప్పేయాలి వెనక్కి. సో నేను చెప్పాను కదా ఇట్లా ఇట్లా అతుక్కుపోయింది అనమాట ఆయిల్ వేయటం వల్ల. సో ఆయిల్ అవసరం లేదు మీకు కూడా. సో ఈ కీమా ఏంటంటే జనరల్గా మనకి ఎవరికైనా కూడా సర్జరీలు, ఆపరేషన్ అట్లా అయిన వాళ్ళు పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి కీమా సో ఐటమ్స్ ఏం చేసి పెడితే తొందరగా రికవర్ అవుతారంటారు, శక్తి, ఎనర్జీ బాగా వస్తుంటారు. సో ఇప్పుడు నేను కొంచెం వేరే ఉంది కీమా, కొంచెం దాన్ని ఏం చేస్తున్నానంటే మళ్ళీ ఆయిల్ వేయకుండా ఆ ప్లేట్కి మొత్తం నీట్గా కడిగేసి మళ్ళీ పెడుతున్నాను అనమాట. ఇదంటే మనం ఈ చేస్తాను చూసి నేర్చుకోవటం, ఇవన్నీ ఎయిర్ ఫ్రైర్ మనకి కొత్తగా వాడుతున్నాం కాబట్టి మనం చేస్తా నేర్చుకోవటమే, లెర్నింగ్ బై ఎక్స్పీరియన్స్ అంటారు కదా అట్లా. సో ఇక్కడ బాల్స్లా చేసి ఏం చేస్తున్నాను అంటే మధ్యలో కూడా తిప్పాను అనమాట, ఒక 5 minutes తర్వాత మళ్ళీ తిప్పుతున్నాను, సో దట్ మాడిపోకుండా ఉంటాను కింద. ఇది చాలా ఇంపార్టెంట్ మీరు ఎయిర్ ఫ్రైర్ వాడేటప్పుడు. సో నేను అంత పెద్ద బిగ్ ఫ్యాన్ కాదు ఈ కీమా బాల్స్కి, బట్ చూద్దాం ఎలా వస్తుందో ఎయిర్ ఫ్రైర్లోనే ట్రై చేసాం. దీనికంటే నాకు అప్పుడు నగెట్స్, ఫింగర్స్ అవి చాలా బాగా వచ్చినాయి, అవి టేస్టీగా ఉన్నాయి. సో మా వీడియోస్ అన్ని మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చితే మీరు ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, వివరాలు కూడా మా ఛానల్ షేర్ చేస్తే యూట్యూబ్ కూడా చాలామంది చూపిస్తే అందరికి బెనిఫిట్ అవుతుంది మేము చేసే ఐటమ్స్. చూసారా ఎంత బాగా వచ్చినాయో, ఇది చాలా టేస్టీగా ఉన్నాయి. కొంచెం మసాలా, కారం అవి చూసుకోవాలి మీరు, ఎక్కువ తినకపోతే తక్కువ వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.